అందరికీ నమస్కారం బాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు త్వరలోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయి తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరన్న చంద్రబాబు మహిళల జీవన స్థితిగతులు మెరుగుపరచడంలో కృతకృత్యమైన వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు జాతీయ పత్రికా దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం కుండలో పడక ముందే కుతకుతలాడుతున్న బియ్యం పెరుగుతున్న బియ్యం ధరలపై వాజీ ప్రత్యేక కథనం ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుపుస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలివచ్చారని చాలా సంతోషమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు రా కదలిరా పిలుపు టీడీపీ జనసేన కోసం కాదని రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమని భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు ఒక సైకో పాలన రాష్ట్రంలో జరుగుతోందని మానసిక రోగి పరిపాలిస్తున్నాడని సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు ఈ రా కదలిరా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు అభిమానులు శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు వారి ఆరోగ్య సంరక్షణ వారి పిల్లల విద్య కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు చీపురుపల్లి మండల స్థాయిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమం స్థానిక కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మైదానంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ తొలుత స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ ఎటువంటి అవినీతికి రాజకీయ పక్షపాతానికి తావు లేకుండా అందిస్తున్నామని పేర్కొన్నారు చీపురుపల్లిలో త్వరలోనే 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నామని ఈ ఆసుపత్రి ఏర్పాటుతో ఈ వాసులు వైద్య అవసరం కోసం ఉందని అన్నారు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారిలో మహిళని పెంచడం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు మెరుగుపరిచేందుకు గర్భిణీలకు సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాలు చేస్తోందన్నారు వారి భద్రత కోసం దిశ వంటి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు మాట్లాడుతూ నేరుగా ప్రజల ద్వారా ఆశ్రిత పక్షపాతాన్ని ప్రభుత్వం ఇదొక్కటదని పేర్కొన్నారు ఈ చీపురుపల్లి మండలం 4000 మంది స్వయం శక్తి సంఘాల మహిళలకు 11.54 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా మొత్తాలకు సంబంధించిన చెక్కును మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు పాదయాత్రగా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు పర్యటించినప్పుడు దారిత ఏదైతే గ్రామాల్లో వచ్చిన మహిళలు మీరందరూ ఏ మాట అయితే ఆయనకి ఏ బాధ అయితే చెప్పుకున్నారో ఆ బాధలకి మరి దాని తొలగిపోయి అందరూ గౌరవంగా తలెత్తుకుని తిరగడానికి మీకు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందో ఆలోచన చేసి ఈ కార్యక్రమం రూపొందించారు ఈ ఆసరా ప్రోగ్రాము ఇది గత ప్రభుత్వం సమయంలో మీరు ఏదైతే చెప్పారో ఏదైతే
నగరంలోని ఆదిత్య పబ్లిక్ స్కూల్లో ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం, ఈఎస్ఐ కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిధి ఆప్కేనిక 2.0 మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విశాఖపట్నం విజయ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యి మాట్లాడారు. ప్రైవేట్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కార మార్గాలను వివరించారు. ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల చివరి రోజుల్లో గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్య తీసుకుంటామని అన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ బ్రాంచ్ మేనేజర్ ఎంఏ బేగ్, ప్రావిడెంట్ ఫండ్ జిల్లా నోడల్ ఆఫీసర్ కేవి శేషగిరిరావు, ఆదిత్య పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ బి కళ్యాణి నాయుడు సిబ్బంది పాల్గొన్నారు. The Prayas outreach program, where we resolve the issues of our stakeholders on the spot, and today we have completed 1 year. This is the first anniversary of Prayas outreach program of EPFO, and it has been organized in this Aditya Academy, and we are very much thankful to Kalyani madam of this Aditya English Medium School for giving us. ఈ నిధి ఆప్కే నికట్ అనేసి ఒక ప్రోగ్రామ్ దాదాపు 1 year బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇది ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది. ఇందులో ఏంటంటే మన స్టేక్ హోల్డర్స్ అందరూ వాళ్ళ దగ్గరకే పిఎఫ్ ఆఫీస్ వెళ్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడం, వీలైనంత వరకు వాళ్ళని అక్కడక్కడే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికోసం పెట్టిన ప్రోగ్రామ్ ఇది. సో పిఎఫ్ ఆఫీసు, ఈఎస్ఐ ఆఫీసు రెండు కలిసి నిర్వహిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ప్రోగ్రామ్ ఇది. సో ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఫర్ ద పాస్ట్ 1 year, అండ్ వీలైనంత వరకు వాళ్ళ గ్రీవెన్సెస్ రిడ్యూస్ చేసేదానికోసం పెట్టిన ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళ ఇంటరాక్షన్ కూడా బాగుంది. ఇక్కడ ఆదిత్య స్కూల్లో ఈరోజు పెట్టిన ప్రోగ్రామ్కి వీళ్ళు అరేంజ్మెంట్స్ చేసేసి బాగుంది. దానికి తగినట్టుగా వాళ్ళ రిడ్యూసల్ కూడా చాలా వరకు వాళ్ళ స్టాఫ్ ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ ఇంటరాక్ట్ అయిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వరకు ఇక్కడే సాల్వ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీస్ విజయనగరంలో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అలానే వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన పిఎఫ్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ విశాఖపట్నంలో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నగరంలో ఈ రోజు అలకనంద కాలనీకి చెందిన ఎజ్జిరోతు రమేష్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై లభ్యమైంది. ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన రమేష్ తల్లి లక్ష్మితో కలిసి స్థానిక అలకనంద కాలనీలో నివాసం ఉంటున్నాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న రమేష్ ఆదివారం రాత్రి తన తల్లి లక్ష్మి వద్ద మద్యం సేవించేందుకు 180 రూపాయలు అడిగి తీసుకుని బయటికి వెళ్తూ నేను తొందరగా వచ్చేస్తా, అన్నం వండేసి ఉంచమని చెప్పి వెళ్లాడు. మద్యం కోసం బయటకు వెళ్లిన రమేష్ అలకనంద కాలనీకి, ఇందిరానగర్కి మధ్యలో రైలు పట్టాలపై శవమై తేలాడు. రమేష్ తల, మొండెం వేరువేరుగా పట్టాలపై పడి ఉన్నాయి. బయటికి వెళ్లిన తన కుమారుడు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి మృతుడు తల్లి లక్ష్మి రాత్రంతా కొడుకు కోసం ఎదురుచూసింది. తెల్లవారిన తర్వాత పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం ఉందనే సమాచారాన్ని తెలుసుకుని విగత జీవిగా పడి ఉన్న తన కుమారుడు రమేష్ ను చూసి కన్నీటి పర్యంతమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జీఆర్పీఎఫ్ ఎస్ఐ రవివర్మ మృతదేహం పడి ఉన్న తీరును చూసి అనుమానాస్పద మృతిగా గుర్తించి స్థానిక 1 టౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. 1 టౌన్ సిఐబి వెంకట్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహం పడి ఉన్న పరిస్థితి, పట్టాలపై ఉన్న రక్తపు మరకలను చూసిన అనుమానాస్పద మృతిగా భావించారు. అక్కడ అన్ని రైళ్లపైన పట్టాలపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. పోలీసులు దీనిని హత్యగా భావించి అనుమానంతో డాగ్ స్క్వాడ్ ను రప్పించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా క్లూస్ టీం సహకారంతో అక్కడ ఉన్న ఆధారాలను పోలీసులు సేకరించారు. మృతుని తల్లి అక్క పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు, విజయనగరం రైల్వే పోలీసులు కేసు నమోదు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. పత్రికలు లేని సమాజాన్ని ఊహించలేము. ఉదయం నిద్ర లేచింది మొదలు ప్రతి విషయాన్ని మనకు అందించేది మీడియా. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పత్రికొక్కటున్న రక్షణ లేదు పత్రిక లేనిచో, పత్రికే నియంత పక్కలో బల్లెమ్ము, పత్రికే ప్రజాలి పట్టుకొమ్మ, ప్రభుత్వ వక్రమౌను పత్రిక లేనిచో అని నార్ల వెంకటేశ్వరరావు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. 1403వ సంవత్సరంలో కొరియా రాజు టైట్ సింగ్ అక్షరాలు టైప్ చేశారు. అయితే అక్షరాలను ప్రింట్ చేసే సదుపాయం జర్మనీకి చెందిన జాన్ గుటెన్బర్గ్ ప్రవేశపెట్టారు. మన దేశంలో మొట్టమొదటి పత్రిక పేరు బెంగాల్ గెజెట్. దానిని గంగాధర భట్టాచార్య స్థాపించారు.
1838లో తెలుగులో తొలి పత్రిక వృత్తాంతి వెలువడింది. తొలి తెలుగు మాస పత్రికగా హితవాది 1848లో ప్రారంభమైనది. తొలి తెలుగు పక్ష పత్రిక శ్రీ యక్షిణి 1863లో ప్రచురితమైంది. తొలి తెలుగు బాలల పత్రికగా జనవిధి ప్రాచుర్యం పొందింది. పత్రికా రంగానికి ఫోర్త్ ఎస్టేట్ అని ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఎడ్మండ్ బర్గ్ అభివర్ణించారు. మనం మానవుల పాలన క్రిందన ఉదయం వెలువడే దినపత్రికల కింద జీవిస్తున్నామని వెంజెల్ అన్నారు. పాత్రికేయత అత్యంత గొప్ప సంపాదకుడు తన పత్రిక ద్వారా ప్రభుత్వాన్ని తర్వాత ప్రజలను పాలిస్తాడు థామస్ కార్లైల్ అభివర్ణించారు. ఈ ప్రపంచంలో పత్రికలే మొట్టమొదటి అధికార కేంద్రాన్ని సామ్యూల్ బేట్స్ అన్నారు. యంగ్ ఇండియా, హరిజ బంధు, హరిజన సేవక్ వంటి పత్రికలకు మహాత్మా గాంధీ నడిపారు. న్యూస్ ఇండియా, కామన్వెల్త్ వంటి పత్రికలను అని బీసెంట్ నిర్వహించారు. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాబాయి నవరోజీ, కేసరి, మరాఠా అనే పత్రికలను బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర ఉద్యమంలో నడిపారు. హితవాది అనే పత్రికను గోపాలకృష్ణ గోఖలే, ఆల్ హిలాల్ అనే పత్రికను మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇండిపెండెంట్ అనే పత్రికను మోతీలాల్ నెహ్రూ, ది లీడర్, హిందుస్థాన్ అనే పత్రికలను మదన్ మోహన్ మాలవ్య, వందే మాతరం అనే పత్రికను అరవింద్ ఘోష్, న్యూస్ ఇండియా అనే పత్రికను బిపిన్ చంద్రపాల్, మూక్ నాయక్ అనే పత్రికను అంబేద్కర్ నడిపి తమ భావాలను ప్రజలతో పంచుకున్నారు. ఉద్బోధ అనే పత్రిక ద్వారా స్వామి వివేకానంద తమ సందేశాలను భక్తులకు అందించేవారు. విలువైన, నాణ్యమైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించే పత్రికలకు ప్రజలలో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. సమాజాన్ని జాగృతం చేసే పత్రిక విలువ అమూల్యమైనది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద నిర్మించిన సిపి కంపెనీ వద్ద గ్రామస్తులు ధర్నా చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ కంపెనీ వల్ల కాలుష్యం ఎక్కువగా ఉండడంతో గైతుల చోడవరం, కనిమెట్ట గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ గ్రామాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న చారోన్ ఫోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహించారు. దీనివల్ల కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. గత 9 ఏళ్లుగా ఈ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనల వల్ల రాత్రి సమయాల్లో ఇబ్బందుల పరిస్థితి ఎదురవుతోందని ఆ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై పలుమార్లు జిల్లా కలెక్టర్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని గ్రామస్తులు ఆరోపించారు. జనసేన నాయకురాలు లోకం మాధవి సిపి కంపెనీ వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని, తాను మీకు అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. పోతానండి వాటర్ వల్ల మా చెరువులకి వాటర్ కలిసిపోయాయి, మా వ్యవసాయం మొత్తం పోయావి, మా పిల్లలు పాడైపోయారు. మాకు ఒక బోర్లు కూడా వాటర్ పని చేయలేదు. మాకు ఏదైనా న్యాయం చేస్తారు, పోలీసులు కలిపి మీరు అందరు కలిపి మాకు న్యాయం చేస్తారని మేము పోరాడుకుంటాము. మేము మా కంపెనీ లేకుండా పర్లేదు, మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాము. ధన్యవాదాలు. కంట్రోల్ చేయాలని చెప్పేసి చోడవరం, కనిమెట్ట గ్రామస్తులందరూ కలిపి మూకుమ్మడిగా వచ్చి ఈ ధర్నాని ఇక్కడ కంపెనీ ఎదుట చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కంపెనీ 2005లో కట్టినప్పుడు చేస్తూ ఉన్నాం సార్, ఈ కంపెనీ వల్ల మాకు విపరీతమైన స్మెల్ వస్తుంది, మాకు రాత్రులు పడుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఈ కంపెనీ వాటర్ వల్ల నేరుగా బోర్లోకి వదలడం వల్ల చెరువుల్లోనూ, బావులీట్లలోనూ మరి ఏదైతే డ్రింకింగ్ వాటర్ లేదు, కనీసం పీల్చడానికి గాలి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్ 2006లో సర్పంచ్ గా చేసినప్పుడు కూడా నేను కంపెనీకి సోదరం జరిగింది. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ గారి ద్వారా, మంత్రివర్యుల ద్వారా కూడా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి 4 సార్లు కంప్లైంట్ చేశాం. అదేవిధంగా నేను సర్పంచ్ ఉన్నప్పుడు 2006 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము ఫిర్యాదు చేస్తున్నా. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు కంపెనీ వల్ల మా గ్రామాలన్నీ పాడైపోయాయి. కాబట్టి వీలైనంత త్వరలోనే మాకు తగిన పరిష్కారం చెప్పి మాకు నష్టానికి ప్రతి ఒక్క బాధ్యులు కూడా నష్టానికి కూడా మీకు బాధ్యులుగా అయిన నష్టాన్ని పూర్తి చేయాల్సిందిగా బాధ్యత నేను కోరుచున్నాను. వృద్ధురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం మహారాజపేట గ్రామానికి చెందిన వృద్ధురాలిని ఒక యువకుడు హత్య చేసిన సంఘటనపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సూర్యకుమారి హత్య కేసు మిస్టరీని ఛేదించారు. వ్యసనాలకు బానిసై బంగారం కోసం ఆశపడి ఒక బీటెక్ చదువుతున్న విద్యార్థి వృద్ధురాలిని హత్య చేశాడు. వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉంటూ తగరపు వలస బ్రిడ్జ్ వద్దనున్న ఇంజనీరింగ్ కాలేజీలో ఆ విద్యార్థి చదువుతున్నాడు. అమ్మాయిలు మద్యంతో రూమ్లో పార్టీలు వద్దని విద్యార్థిని వృద్ధురాలు తరచూ హెచ్చరించేది.
ఉండేది. వృద్ధురాలు ఎక్కువగా ఒంటిపై బంగారం వేసుకుని కళ్ళెదురుగా తిరుగుతూ ఉండడంతో జల్సాలకు అలవాటు పడి బంగారం కోసం ఆ విద్యార్థి వృద్ధురాలిని హత్య చేశాడు. వృద్ధురాలు అద్దెకుంటున్న ఇంటికి రావడంతో రూమ్లో హత్య చేసి ఒంటిపై ఉన్న 6 తులాల బంగారం తీసేసి బాత్రూంలో కాలు జారి పడిపోయినట్లు చిత్రీకరించాడు. అనుమానంతో విచారించగా తానే హత్య చేసినట్లు ఆ విద్యార్థి ఒప్పుకున్నాడు. నిందితుడు విజయనగరం మండలం గుంకులం గ్రామానికి చెందిన ఇజ్జరపు కూర్మారావుగా పోలీసులు గుర్తించారు. కూలి పనులు చేస్తూ కొడుకు కూర్మారావును తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూర్మారావుని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. 2024 సాయంత్రం 5 గంటలకి శ్రీమతి ముత్తాడ అప్పయ్యమ్మ అను ఆవిడ ఇంటి బాత్రూంలో ఆవిడ శవం అయి పడింది బాత్రూంలో. అప్పుడు వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా ఎస్ఐ అప్పుడు ఉమన్ ఎస్ఐ గారు సూర్యకుమార్ అని ఉన్నారు, వారు వెళ్ళారు. వెళ్ళి చూసిన తర్వాత ఆవిడ చూసిన తర్వాత ఆవిడ ఒంటి మీద బంగారం నగలు కూడా కొన్ని మిస్ అయ్యి దాని మీద అనుమానాస్పద మృతి కింద అంటే ఎడ్జి వరకు కూర్మారావు ఎలియాస్ అర్జున్ గుంకలా విలేజ్ విజయనగరం మండలం గుంకలా విలేజ్ విజయనగరం మండలం. ఆయన పేరు ఆవిడ జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ శాఖలకు వచ్చే వినతులను సకాలంలో ప్రజలు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుదర్శన దొర, సుమబాల తదితరులతో కలిసి వినతులు స్వీకరించి వాటిని సంబంధిత శాఖలకు పరిష్కారం కోసం సిఫార్సు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి పలు సమస్యలపై 192 వినతులు అందాయి. యాక్సిడెంట్ అయిందన్న మాకు 5 సంవత్సరాల క్రితం. ఫంక్షన్ వచ్చేది అయిపోయింది, మళ్ళీ పెట్టాం, రాలేదు. మళ్ళీ కలెక్టర్ గారికి అర్జీ పెట్టడానికి వచ్చాం, అంతే. తర్వాత అయిపోయింది, మళ్ళీ పెట్టాం. మళ్ళీ దేనివల్ల అయిపోయింది, అందుకని మళ్ళీ అర్జీ పెట్టడానికి వచ్చాం. అడిగాం, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి ఉంది కదా స్పందనగానే వచ్చాం. ప్రజలు జగన్ చెబుదాం బాధితులకు సకాలంలో పరిష్కారం చూపాలని, ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్వతీపురం జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి విష్ణు, జిల్లా రెవెన్యూ జె వెంకట్రావుతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలపై సంబరంతో మాట్లాడి ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ వద్ద పెన్షనర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెద్దింటి అప్పారావు మాట్లాడుతూ 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు క్వాంటమ్ 10% చెల్లించాలని అన్నారు. 2018 జూలై 1వ తేదీ నుంచి పెంచిన డిఏ ఎరియర్స్ చెల్లించాలన్నారు. 2022 జనవరి 1 నుంచి పెంచిన 11వ పిఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి జి నారాయణ, జేఏసీ నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శాఖ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ దినం మొత్తం అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కారణం, మా విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యల ఎడల ప్రభుత్వం సానుభూతి చూపించలేదు. గత 4.5 సంవత్సరాలుగా ఇవాళ రేపు ముఖ్యమంత్రి గారు దయతలుస్తారు. మనకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు, అలాగే ఐఆర్ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, మరి 70 నుంచి 75 సంవత్సరాల వరకు నిన్నటువంటి వారికి అదనపు పింఛను సౌకర్యాన్ని కూడా 10 నుంచి 7 నుంచి 10 వరకు 12 నుంచి
విజయనగరం నుంచి విశాఖ వెళ్లే జాతీయ రహదారిలో అధికారులు టోల్ గేట్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లే జాతీయ రహదారి ఎప్పుడో నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పుడు జొన్నాడ దాటిన తర్వాత టోల్ గేట్ ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేయడం దారుణమని అన్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి వేలాది మంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తారని, ప్రజలపై టోల్ గేట్ పేరుతో భారం వేయడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. చెల్లూరు గొట్లాం రహదారి కొత్తగా నిర్మాణం జరిగిందని, దానిపై టోల్ గేట్ ఏర్పాటు చేస్తే సందర్భోచితంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దుల నరసింగరావు, కనకల మురళీమోహన్, కోండ్రు శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఆఫీసు వాళ్ళకి పరిజ్ఞానం లేని ఆఫీసులు మహిళలందరూ పెట్టారు, డ్వాక్రా మహిళలు పెట్టారు, వాళ్ళకు అవగాహన ఉండేది. ఇవాళ ఏ ధాన్యం, ఏ రకం, ఏ వ్యవహారం కూడా వీళ్ళకి బస్సులో వీళ్ళు పెట్టి కూడా ఉద్దేశంతో పెట్టలేదు. పండగకి అయితే అందరూ కూడా ఈ తేమ, ఈ చూసే నాదులు దమ్ముకోని పరిస్థితి వచ్చింది. అందరూ కూడా 100, 200 తక్కువైనా సరే వెంటనే డబ్బులు వస్తాయి, ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది భయం. ఒక పక్క ఈ తేమని ఈ వ్యవహారంలో 8 కేలు కొట్టిస్తుంటే రైతులు భరించలేక బయట వాళ్ళకి అమ్మకం జరిగింది. ఇవాళ కలెక్టర్ అశోక్ ఈరోజు మన విజయనగరం నుండి విశాఖపట్నంకి వెళ్ళే తోవ అంటే జొన్నాడ ప్రాంతం దాటిన తర్వాత ఇక్కడ ఒక సడన్గా ఒక టోల్ గేట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే విజయనగరం నుంచి ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా ఇటుపక్క నుంచి వైజాగ్కి ఎమర్జెన్సీగా చాలామంది ప్రతిరోజు కూడా కొన్ని వేలాది బళ్ళు ఇక్కడి నుంచి ఈ రోడ్ల మీద వైజాగ్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. చాలామంది ఎమర్జెన్సీగా కూడా ఇది యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరంలో ఈరోజు ప్రభుత్వం ఈ రకంగా డబ్బులు గుంజుదామనే ఉద్దేశంతో ఈ టోల్ గేట్ని పెట్టడం అనేది దుర్మార్గమైన విషయం. కాగా ఇది ఎప్పుడో నిర్మించిన రోడ్డు ఇది. ఈ రోడ్ని నిర్మించిన తర్వాత ఒక్కసారి రోడ్డు పక్క చూస్తే గుంతలు పడిపోయి, ఎగుడు దిగుళ్ళు పడిపోయి ఒక నేషనల్ హైవే రోడ్డు ఈ రకంగా ఉంటుందని చెప్పేసి అనుకోవడం అనేది చాలా ఉదాహరణకైతే మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. దీనికి ఈరోజు టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైన విషయం. నగరంలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో న్యూరో మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. న్యూరో సర్జన్ డాక్టర్ టి ఈశ్వర్రావు, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వెంకటేష్ శిబిరంలో పాల్గొని ఉచితంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని రకాల ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ రోజు న్యూరో విభాగానికి సంబంధించి ఉచిత వైద్య సేవలను రోగులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎలాంటి ఎమర్జెన్సీ అయినా వైద్య సేవలను అందించడానికి తమ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. గత 6 ఏళ్లుగా ఆధునిక వైద్యం అందించడంలో ఎప్పుడు ముందంజలో ఉంటారని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సేవలు ఇంతకుముందు వైజాగ్కి పరిమితమైన ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు విజయనగరంకి తేవటం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజ్మెంట్ లాస్ట్ 6 ఏళ్ళుగా శ్రమించి రకరకాల ఆధునిక వైద్యాలు తేవటంలో ఎప్పుడు ముందే ఉంటాము. ఈ విధంగా న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ ఫుల్ టైం 24 గంటలు అవైలబిలిటీ ఉండే ఏకైక ఆసుపత్రి విజయనగరంలో మాదే అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. అదేవిధంగా ఈరోజు అంత కాస్ట్లీ ట్రీట్మెంట్లు కూడా అంటే ఓపీ ఫీజు 750,000 రూపాయలు ఛార్జ్ చేసే ఈ టైంలో న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జరీ సర్వీసెస్ ఫ్రీ ఓపీ అందిస్తున్నాం ఇవాళ కేవలం ఒక అవగాహన తీసుకోవడానికే. ఎందుకంటే రానున్న లాస్ట్ 6 నెలల్లో మేము చూసుకున్నట్టయితే బీపీ అతి తక్కువ ఏజ్లో బీపీ అంటే 35 to 45 ఇయర్స్లో కూడా అన్కంట్రోలబుల్ హైపర్ టెన్షన్ బీపీ ఉండటం వల్ల చాలామంది బ్రెయిన్లో బ్లీడ్ అవ్వటం, కోమాలోకి వెళ్ళిపోయే స్థితులు చూసాము. అది చూసి మేము ఈరోజు ఈ క్యాంపు మొదలెట్టడం జరిగింది. బీపీఏ కదా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేదే కదా అని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. అదే బీపీ కంట్రోల్ చేసుకోకపోతే బ్రెయిన్లో బ్లీడ్స్ వచ్చే అవకాశం ఉంది, దానివల్ల పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. గజపతి నగరం నియోజకవర్గం పురిటిపెంట క్రికెట్ టీం ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయిలో ఘన విజయం సాధించింది. విజయం సాధించిన జట్టును బీజేపీ గజపతి నగరం నాయకులు ఈశ్వర్రావు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి క్రీడాకారులను ఉత్సాహపరచడం సంతోషంగా ఉందని, ఇది మంచి కార్యక్రమమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంధ్ర అనే కార్యక్రమంలో గజపతి నగరం గుర్తుపెంటకు చెందిన క్రికెట్ జట్టు నియోజకవర్గ స్థాయిలో వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆటల పోటీల్లో గజపతి నగరం నియోజకవర్గ స్థాయిలో ఘన విజయం సాధించడం చాలా సంతోషకరం. గుర్తుపెంట నెంబర్ 2 టీం ఈరోజు రాష్ట్ర అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణంగా కొత్త బియ్యం రైతు చేతికొచ్చే సమయంలో ధరలు తగ్గుతాయి. ఈ ఏడాది ఖరీఫ్ పంట రాక మొదలైన బియ్యం ధరలు తగ్గేదే లేదు సరికదా, ఇంకా పెరగొచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బియ్యం ధరలపై వాజీ చాలదిస్తున్న ప్రత్యేక కథనం. బియ్యం కుండలో పడకముందే కొత్తలాడుతున్నాయి. పొయ్యి మీద పెట్టకముందే మంట పుట్టిస్తున్నాయి. బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన 3 నెలలుగా బియ్యం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. హెచ్ఎంటి, బీపీటీ, సోనా మసూరి ధరలు క్వింటాకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెరిగాయి. గతంలో 4500 రూపాయల నుంచి 5000 రూపాయలు ఉన్న క్వింటా బియ్యం ఇప్పుడు తాజాగా 6200 రూపాయలకు పెరిగింది. పాత బియ్యం అయితే 7500 రూపాయల వరకు ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బియ్యం ధరలు ఒక్కసారి భగ్గుమనడంపై సామాన్య మధ్యతరగతి వర్గాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల సంభవించిన వరదలు, పంట నష్టం, వరి సాగు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే కృష్ణా బేసిన్లో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 2019లో బియ్యం కిలో 47 రూపాయలు మాత్రమే. అదే బియ్యం ఇప్పుడు సగటున 67 రూపాయల నుంచి 68 రూపాయల వరకు పెరిగింది. కిలోకు 38% వరకు పెరిగింది. దేశంలో ఏడాదికి తలసరి బియ్యం వాడకం 102 కిలోలు. ఒక్కొక్కరిపై బియ్యం రూపాయల్లోనే 1800 రూపాయల పైగా ఖర్చు పెరిగింది. కుటుంబంలో 4 సభ్యులుంటే 7200 రూపాయలు పెరిగినట్లే. బియ్యం ధరలు 38% పెరిగాయి కదా, ఈ లాభాలన్నీ రైతుకు వస్తున్నాయనుకుంటే పొరపాటే. 2019-2020లో క్వింటాలు ధాన్యానికి గ్రేడ్ ఏ ధాన్యానికి 1835 రూపాయలు ఉండగా 2023-24 నాటికి 2203 రూపాయలు అయింది. అంటే 20% మాత్రమే పెరిగింది. రైతుకు క్వింటాలకు 1800 రూపాయలు కూడా దక్కటం లేదు. రైతు నష్టపోతున్నాడు. ప్రజలకు ధరలు తగ్గటం లేదు. మరి ఈ లాభాలన్నీ ఎవరి జేబుల్లోకి చేరుతున్నాయి? కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక సామాన్యులు లబో దిబోమంటున్నారు. బియ్యం ధరలు పెరుగుదల కొత్తేమీ కానప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 26% పెరగడం వంటింట్లో మంట పుట్టిస్తోంది. గతంలో 20 లేదా 50 రూపాయలు పెరిగే బియ్యం ధరలు ఇప్పుడు ఏకంగా 100 రూపాయలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రిటైల్ మార్కెట్లో 25 కేజీల బియ్యం బస్తా 1500 రూపాయలు దాటింది. 3 నెలలలో 1000 నుంచి 1500 రూపాయలు ధరలు పెరిగాయి. రానున్న రోజులలో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతూ ఉండడంపై సామాన్యులో దడ పుడుతోంది. 100 కోట్ల ప్రజల సొమ్మును ఏపీ సీఎం జగన్ కోట్లకు దుర్వినియోగం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రుడికి సూర్యుడికి గ్రహణాలు పట్టడం సహజమని, తర్వాత గ్రహణాలు విడిపోతాయని, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ గ్రహణాల వలె విడిపోయాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయాన్ని కూడా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ ఒక గ్రహణాల మాదిరిగా ఒక్కొక్కటి విడిపోవడం జరిగింది. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఏదైతే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే దాదాపు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పిని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసులో అసలు 420 అప్లై కాదు, మీరు ఏ రకంగా దీన్ని రద్దు చేయమని కోరుతున్నారని కొన్ని ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకని సుప్రీంకోర్టు ఇవాళ ఆ ముందస్తు బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్ని, ప్రభుత్వం ఏదైతే పిటిషన్ వేసిందో దాన్ని రద్దు చేసింది, అంటే రిజెక్ట్ చేసింది.
ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందా? ప్రత్యేకించి జగన్కి బుద్ధి రాదు. ఎందుకంటే అతను ఒక సైకో. ప్రతి చిన్న విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో ఎందుకు దాదాపు ఇవాళ 3000 వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసులు కలిపితే. అతి భయంకరమైన కేసు కోడికత్తి కేసు. 5 సంవత్సరాలు పెట్టి నిందితుడికి బెయిల్ రాకపోవడం కారణం ఏంటంటే ఇతను వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పకపోవటం. రాజమండ్రి తెలుగుదేశం పార్టీ అడ్డా అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంటే ప్రజలు ఎలా బాగుంటారని ప్రశ్నించారు. రాష్ట్రం అన్యాయం అయిపోయిందని, అక్రమార్కుడైన నేతను సాగనంపడం కోసమే ఈ శంఖారావం అని అన్నారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. సిబిఎన్ రావాలి. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎవరున్నారు పక్కన? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మర్చిపోకండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జనసేన సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని, ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటా ఉంది. ఎక్కువసేపు నేను మాట్లాడకుండా బ్రీఫ్గా మన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నెన్నో సమస్యలు, 4.5 సంవత్సరాలుగా అభివృద్ధి లేదు, కనీస సహకారం లేదు. 2 కోట్లకు గ్రాంట్ ఇస్తే కాంట్రాక్టులు పనిచేయని దౌర్భాగ్య స్థితిలో ఉంది. జల మిషన్ ఇంటింటికి నీరు ఇవ్వాలని చంద్రబాబు గారు మొదలు పెడితే దాన్ని రద్దు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటింటికి నీరు వస్తా ఉన్నాయా? పథకం అమలవుతా ఉందా? 6200 ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చంద్రబాబు గారు కట్టించారు మన నియోజకవర్గంలో. పక్కనే తొర్రేళ్లు, బొమ్మూరులో, శాటిలైట్ సిటీలో, వడ్రీ కాలనీలో, ధవళేశ్వరం అనే చోట్ల ఎంతమందికి ఇళ్ళు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు? 36 లక్షల మందికి ఇళ్ళు ఇస్తానని దగా చేసి 4 ఎక్కేసుకోవడానికి పనికిరాని పట్టాలు ఇచ్చి కనీస ఆవాసాన్ని కల్పించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. వాహన చదువులకు ప్రధానంగా దృష్టి సమస్యలు రాకుండా చూడాలని ఉప రవాణా శాఖ కమిషనర్ చిఆర్ రవీంద్రనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా ఉప రవాణా కార్యాలయంలో ఐ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహన చోదకులకు దృష్టి ప్రాధాన్యమని, దీనికోసం ఈ రోజు ఈ ఉచిత ఐ క్యాంప్ను పుష్పగిరి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు, హెవీ వెహికల్ డ్రైవర్లకు, ద్విచక్ర వాహన చోదకులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మురళీకృష్ణ, రవిశంకర్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. ఈ పుష్పగిరి వారి ద్వారా ఐ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్లో ఇందులో ఆటో డ్రైవర్సు, బస్ డ్రైవర్సు, అట్లాగే కాంట్రాక్ట్ క్యారేజ్ డ్రైవర్సు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రాము. ఎందుకంటే మనం ప్రోగ్రాంలు కండక్ట్ చేసి చెప్పేదానికన్నా కూడా ఇక్కడ ఫిజికల్గా ఈ మన డ్రైవింగ్ విషయంలో ఐ సైట్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు ఇందులో కలర్ బ్లైండ్నెస్ అనేది కూడా ఒక వ్యాధిగా గుర్తించబడుతుంది. వాళ్ళకేంటంటే ఈ సిగ్నలింగ్ సిస్టంలో అది రెడ్ లైట్ పడినా కానీ ఈ కలర్ బ్లైండ్నెస్ అనే దీనివల్ల అది వేరే కలర్లో కనపడడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది. అందుకనే ఫస్ట్ ఆర్టీసీ డ్రైవర్ల రిక్రూట్మెంట్లోనే ఆ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయడం జరుగుతుంది. దాని ప్రకారం అందులో ఆర్టీసీలో పనిచేసే మొత్తం అందరికి కూడా ఆ టెస్ట్ చేసి దాని ద్వారానే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈరోజు కార్యక్రమం ఈ క్యాంపు పెట్టడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఈ డెంటల్ క్యాంపు, ఈ ఫిజికల్ ఈ బీపీ షుగర్లు టెస్టింగ్లు వాటికి కూడా మేము వేరే రోజున సెపరేట్గా ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కొట్టాడ గ్రామంలో 258/2 సర్వే నెంబర్లో గల చెరువు ఆక్రమణలో ఉందని, ఆక్రమణల నుంచి చెరువును కాపాడి వ్యవసాయానికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో నేడు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ యువత ప్రతినిధి ఐలిరెడ్డి శివాజీ మాట్లాడుతూ చెరువుపై ఆధారపడి ఎందరో రైతులు వ్యవసాయం సాగిస్తున్నారని అన్నారు. ఆక్రమణలతో చెరువు విస్తీర్ణం తగ్గిపోవడంతో వ్యవసాయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుని ఆక్రమణలు ఖాళీ చేయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామం లక్కవరపుకోట మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. మా గ్రామానికి అనుకున్న 258 సర్వే నెంబరు ఊర చెరువు కబ్జా గురవుతాను సార్. అక్కడ కబ్జా గురవుతాం, ఒకరు కబ్జాని పెరిగిపోతున్నారు. కబ్జాదారులు చెరువు అంతా ఒకరు కబ్జా చేస్తుంటారు. దాన్ని ఉద్దేశించి మేము పెద్దలలో పెట్టడం జరిగింది. సార్ ఇది మాకు ఇలా ఖాళీ చేయించండి, రైతులకు ఇబ్బంది అవుతుంది. గ్రామ సచివాలయంలో కూడా దాన్ని నోటీసులు మేము కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు పిలవడం చెప్పడం చేయడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఎటువంటి రియాక్షన్ కూడా లేదు. వాళ్ళు ఏమీ చెప్పలేదు. అందుకే వాళ్ళకి కొందరు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇది ఎటుపక్క తేలలేదు. గ్రామ సభలో 2 సార్లు మేము అటెండ్ అయ్యాను అక్కడికి. వాళ్ళు 2 సార్లు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. అందువల్ల మేము దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకుని రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మా గ్రామ పెద్దలు కుర్రాళ్ళు అందరూ మేము కలిపి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం స్పందనకి. ఇంకా ఏంటంటే ఈ కంప్లైంట్ చేసిన వ్యక్తులు కొంతమంది ఉద్దేశపూర్వకంగాను ఇబ్బంది పెడతారు. తోవంటే వెళ్ళబడి తిట్టడం, మిమ్మల్ని కూటిస్తాం తండడం ఇలాంటివన్నీ చెప్తారు. సభలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మా జాగాలు ఓన్ జాగాలు వాళ్ళకి కావాలట. అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేయాలంటే ఇంతకుముందు ఏ విధంగా జరిగిందో లేదు, అవతల రైతులకి ఇబ్బంది పడతారన్న ఒక ఉద్దేశంతో దీన్ని ఖాళీ చేయమని చెప్పాం. పెద్దలతో చెప్పించాం, గ్రామ సచివాలయం సిబ్బందితో చెప్పించాం, సెక్రటరీ విఆర్ఓ గారితో. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. పైగా ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ముందుకొచ్చి చేస్తారో చెందుతారో అనే ఉద్దేశంతో మేము సచివాలయం సిబ్బందికి చెప్పినాం. వాళ్ళు కూడా ఏ నిర్ణయం వాళ్ళకి చెప్పలేదు. అందువల్ల మీరు పైన అధికారులకి కంప్లైంట్ చేయమని చెప్పారు. బీజేపీ పాలనలో మైనార్టీల మనుగడకు ప్రమాదం ఏర్పడిందని ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జవాబ్ మొహమ్మద్ నాసిర్ అన్నారు. విజయనగరంలో కలెక్టరేట్ వద్ద విజయనగరం ఉమ్మడి జిల్లా క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ మైనార్టీస్ ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రిస్టియన్లు, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ పాలనలో మైనార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని సమావేశంలో నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సుపరిపాలనకు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తంగా ఒక ఇలాంటి కలయిక మరి జిల్లాలో వేరే జిల్లాలో కూడా మనకి రావాలి, ఆ చైతన్యం రావాలి. కాబట్టి ఇవాళ దేశాన్ని చూసుకుంటే చాలా చాలా ఘోరంగా ఉంది దేశంది. ఎందుకంటే మా మైనారిటీస్కి, క్రిస్టియన్ సోదరులకి చర్చిల్లో దూరి కొట్టడం, అలాగే మసీదులకి ధ్వంసం చేయడం, ఇవన్నీ చాలా బ్యాడ్గా ఉంది. కాబట్టి ఇది మొదటిసారిగా మనం కిందటిసారి కూడా మనం ర్యాలీ తీసాం, మణిపూర్ విషయంలో ర్యాలీ తీసాం. దాన్ని బట్టి మనకి ఆ చైతన్యం కనబడింది. కాబట్టి ఇప్పుడు అదే కారణంగా అదే ప్రోగ్రాం పెట్టుకొని ఒకసారి మళ్ళీ మనం అంతా ఐకమత్యంగా ఉండి మన రాష్ట్రానికి, దేశానికి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మైనారిటీస్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నామని చెప్పేసి తెలియచేసుకోవడానికి ఈ ప్రోగ్రాం అని పెట్టాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయి. తెలుగుదేశం, జనసేన గెలుపును ఎవరూ ఆపలేరన్న చంద్రబాబు. మహిళల జీవన స్థితిగతులు మెరుగుపరచడంలో కృతకృత్యమైన వైసీపీ ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. జాతీయ పత్రికా దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం.
కుండలో పడకముందే కుత్తకుత్తలాడుతున్న బియ్యం. పెరుగుతున్న బియ్యం ధరలపై వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.